హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర విషయంలో జ్యోత్స్న చేసిన కుట్రని నర్సు ద్వారా తెలుసుకొని షాక్ అయిన కార్తీక్, ఊహించని నిర్ణయం తీసుకున్న శివనారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే ఈ నిజాన్ని ఎలాగ అందరితో చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న కార్తీక్ దగ్గరికి దీప వచ్చి, అమ్మకి ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది దీప, ఏమీ కాలేదు అని అడుగుతూ ఉంటే, ఏమీ కాలేదని అందరితో అబద్ధం చెప్పినట్టు నాతో కూడా చెప్పాలని అనుకోకు బావా అని దీప అనగానే కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఏమంటున్నావు నువ్వు, నేను అబద్ధం చెప్పడం ఏంటి అని అంటూ ఉంటే, నీ కళ్ళల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయి. అమ్మకేదో జరగరాంది జరిగిందని పైకి నవ్వుతూ ఉన్నా నీ ముఖంలో నువ్వు పడే ఆవేదనే నాకు అర్థమైపోయింది. చెప్పు బావా, అమ్మకేమైంది అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, నువ్వు చెప్పింది నిజమే దీప, నా గుండెల్లో మొయ్యలేనంత భారం ఉంది. ఆ భారాన్ని ఎలా దింపాలో అర్థం కావడం లేదు. అత్తకి బ్లడ్ క్యాన్సర్, తనని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప. ఇక షాక్ అయిపోతూ, ఏంటి బావను చెప్పేది అని అంటూ ఉంటే, అవును దీప, ఈ విషయం గురించి ఇంట్లో ఎవ్వరికి చెప్పినా ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. ముఖ్యంగా మావయ్య. అత్తకి ఏం జరుగుతుందని, ఆ రిపోర్ట్స్ ఏమొస్తాయని మావయ్య ఎంత టెన్షన్ పడ్డారో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మావయ్యకి కూడా నేను అబద్ధమే చెప్పాను. 2 రోజుల్లో అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయాలని, లేకపోతే తన ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దీప అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ భగవంతుడు పెంచిన తల్లిని తీసుకువెళ్ళిపోయి తల్లి ప్రేమని దూరం చేశాడు. కన్న తల్లి గురించి తెలిసి నా కన్న తల్లి ప్రేమ నాకు దక్కుతుందని ఆశపడే లోపే ఆశని కూడా నిరాశ చేస్తున్నాడు. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో బావా అని ఏడుస్తూ ఉంటుంది దీప. బాధపడుకు దీప, ఆ భగవంతుడు మనకి అన్యాయం చేయడం. అత్తయ్య మావయ్య ఎవ్వరికీ కూడా అన్యాయం చెయ్యలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా మంచే చేశారు. మంచి వాళ్ళకి ముందు బాధలు పెడతాడు ఆ భగవంతుడు, తర్వాత ఆ బాధ నుండి కూడా ఆయనే బయటపడేస్తాడు. ఖచ్చితంగా అత్తకి ఎటువంటి ప్రమాదం ఉండదని నాకు అనిపిస్తుంది. అత్త మళ్ళీ మన మధ్యలో తన మొత్తం రోగాన్నంతా పోగొట్టుకొని సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ ఇప్పుడు అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా బావా, మరి ఇప్పుడన్నా నిజం చెప్పకపోతే ఎలా చెప్పు అని అంటూ ఉంటుంది దీప. గుండె రాయి చేసుకొని, అందరం కూడా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయడం తప్ప ఏమీ చెయ్యలేము. లేటు చేస్తే ప్రాణాలకి ప్రమాదమని నువ్వే చెప్తున్నావు, మరి ఇంకా ఆలోచిస్తావేంటి అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక ఆ మాట విని కార్తీక్ అయితే, నాకు అదే అర్థం కావడం లేదు దీప, ఏం చెయ్యాలి, ఏం చేస్తే అత్త మనసు కుదుట పడుతుంది. దీని మీద అత్త బెంగ పెట్టుకోకూడదు. తనకేదో అయిపోతుందని, ఏదో జరిగిపోతుందని తను అలా ఆలోచిస్తూ బెంగ పెట్టుకొని ఉంటే అసలు వాళ్ళు ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ రోగం తగ్గదనే చెప్తున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. తరువాత ఇక కార్తీక్ దీప ఇద్దరు అలా బాధపడుతూ ఉండడం చూసిన శివనారాయణ కార్తీక్ దగ్గరికి అయితే వస్తాడు. రే కార్తీక్, నువ్వు నాతో అబద్ధం చెప్పావని నాకు అర్థమవుతుందిరా. అందరి ముందు నిన్ను గట్టిగా అడగలేకే ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి దీప కూడా ఏడుస్తుంది. ఏం జరిగిందిరా, హాస్పిటల్ రిపోర్ట్లో ఏమని వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ కార్తీక్ని. అప్పుడే ఇక కార్తీక్ అయితే, అది తాత ఏమీ కాలేదు తాత అని అంటూ ఉంటే, ఏమీ లేకపోతే మీరిద్దరూ ఇంత బాధపడరు, ఏదో జరగరాంది జరుగుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శివనారాయణ గట్టిగా అడగడంతో కార్తీక్ అయితే సుమిత్ర పరిస్థితి గురించి చెప్పేస్తాడు. అలా సుమిత్ర పరిస్థితి గురించి చెప్పగానే ఒక్కసారి శివనారాయణ కూడా కుప్పకూలిపోతాడు. మా ఇంటి మహాలక్ష్మికి ఇలాంటి రోగం వచ్చిందా, ఎంత ఖర్చైనా పర్వాలేదురా, సుమిత్ర బ్రతకాలి అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఆ గురువుగారు చెప్పిన గండం ఇదేనా, అందుకని వీళ్ళిద్దరిని చూసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారా, ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటే, తాత ఆ రోజు గండం అనేది నీ దగ్గరికి రావాలంటే నన్ను దాటుకొని రావాలని చెప్పాను కదా తాత, అలాంటిది అత్త ప్రాణాలని పోతూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను, నేను ఖచ్చితంగా అడ్డుపడతాను, అత్త క్షేమంగా మళ్ళీ మన ముందు తిరుగుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే.
అప్పుడు ఇక కార్తీక్ అన్న మాటలకి శివనారాయణ ముందు సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత సుమిత్రకి ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారో తెలిసిపోతుంది. అప్పుడన్నా నిజం చెప్పాలి కదా. మనం మన గురించి కాకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళు బాధపడతారని నువ్వు ఈ నిజాన్ని దాచుండొచ్చు. కానీ ఇది ప్రాణాలతో చెలగటంరా. నిజం చెప్పేయడమే కరెక్టు. నిజం చెప్పేసి ఆ తర్వాత అన్నిటికీ సిద్ధంగా ఉండేలాగా సుమిత్ర మనసు ఎప్పుడు బాధపడకుండా ధైర్యంగా ఉండేలా నువ్వే చూసుకోవాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే తర్వాత ఇక శివనారాయణ అన్న మాటలకి కార్తీక్ అయితే సరే తాత, నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు, అత్త విషయంలో నువ్వేమీ కూడా భయపడకు అని అంటూ ఉంటాడు. సుమిత్రకి సడన్గా దగ్గు అయితే వస్తూ ఉంటుంది గదిలో ఉండంగానే. అప్పుడు ఇక దగ్గు వచ్చేసరికి తన నోటి వెంట రక్తం కూడా కనిపిస్తుంది. అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇదేంటి, నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఆ రోజు కార్తీక్ ఏమో మావయ్య గారు రిపోర్ట్స్ తీసుకురమ్మంటే కారులోనే ఉన్నాయి, ఆ రిపోర్ట్స్తో అవసరం లేదు అన్నాడు. నాకు కూడా ఈయన టెస్టులు చేయించారు. కార్తీక్లో ఆ రోజు తెలియని బాధ కనిపించింది. మరి ఇప్పుడు నాకేమో ఇలా జరిగింది. అవి నిజంగా ఆయన రిపోర్ట్సేనా, నా రిపోర్ట్స్ ఏమన్నా వచ్చాయా అని అనుకుంటూ అప్పుడే ఇక కార్ దగ్గరికి వెళ్ళి కారు డాష్ బోర్డులో ఉన్న రిపోర్ట్స్ని అయితే చూస్తుంది సుమిత్ర. ఇక రిపోర్ట్స్ని చూసి తనకి బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించుకుంటుంది. అప్పుడు ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, అంటే నాకు బ్లడ్ క్యాన్సర్ అని ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసినా నాకు తెలిసినా బాధపడతామని కార్తీక్ తనలోనే ఆ నిజాన్ని దాచుకొని అంత కుమిలిపోతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. తర్వాత రోజు ఇక కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర అయితే ఎందుకు కార్తీక్ ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఏంటత్తా నేనేం చేశాను అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. నాకున్న రోగాన్ని ఎందుకు నువ్వు దాచిపెట్టాలనుకున్నావో, నాకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయాన్ని ఎందుకు నాతో చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్రని పట్టుకొని కార్తీక్ అయితే ఏడ్చేస్తాడు. అత్త నీకేం కాదత్తా అని అంటూ ఉంటే నాకేం కాదులేరా, నేనేమీ భయపడ్డం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక కార్తీక్ అయితే అత్త అని అనగానే అవునరా, నా ప్రాణం పోతుంది కదా అని నేనేమి కంగారు పడ్డం లేదు, బాధపడ్డం లేదు. కానీ నా తర్వాత ఆయన్ని ఎంతో అపురూపంగా చూసుకునేది ఎవరని ఆలోచిస్తూనే భయమేస్తుంది. ఆయన నేను లేకుండా బ్రతకలేరు, అలాంటి ఆయన్ని వదిలి నేను వెళ్ళిపోతే ఆయన ఎలా బ్రతుకుతారు అని అంటూ ఉంటే అత్త ఇప్పుడు నీకు ఎటువంటి ప్రమాదం లేదో, సరైన సమయానికి వెళ్ళి నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్పకుండా నీకు ఈ క్యాన్సర్ నయమైపోతుంది, ఎప్పటిలాగే నువ్వు సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ ఇప్పుడు నీకు ఉండాల్సింది మనోనిబ్బరం, గుండె ధైర్యం ఉండాలత్తా. నాకేమీ జరగదు, నాకు మొత్తం కూడా మంచిగా మందులతోనే తగ్గిపోతుందని నువ్వు మనసులో అనుకో. అబ్బే నాకే ఇలా జరుగుతుంది, నాకు దిక్కెవరు, నా పిల్లలకి దిక్కెవరు అంటూ నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా పనిచేయదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక సుమిత్ర అయితే వస్తానురా, హాస్పిటల్లో జాయిన్ అవుతాను అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక దశరథకి ఇలా సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అన్న విషయాన్ని చెప్పేస్తాడు కార్తీక్ అయితే. అప్పుడే దశరథ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మావయ్య అత్తయ్య ఎంత ధైర్యంగా ఉందో చూడండి, తనే ఒప్పుకుంది అక్కడికి తను ట్రీట్మెంట్కి వస్తానని అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు దశరథ. నువ్వు లేకపోతే నేను లేను సుమిత్ర, నువ్వు లేని క్షణం నేను కూడా ఉండను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఏంటి మావయ్య, ఈ మేనలుడు పక్కనుండగా అత్తకేమన్నా అవుతుందా, ఏమీ కూడా జరగదు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మాకు ధైర్యం చెప్తున్నావు కానీ నీలోనే నువ్వు ఎంత కుమిలిపోతున్నావో ఇప్పుడే అర్థమైందిరా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇదంతా తెలుసుకున్న జ్యోత్స్న సుమిత్ర ముందు నటించేస్తూ ఉంటుంది. మమ్మీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా మమ్మీ, నేను బ్రతకలేను నువ్వు లేకపోతే అంటూ నటించేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే అంత నటించాల్సిన అవసరం లేదండి అని అంటూ ఉంటాడు. ఎవరిని ఉద్దేశించి నువ్వు ఆ మాట అన్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎవరిని ఉద్దేశించి అన్నానో వాళ్ళకే తెలిసిందిలే అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే.
అత్తకి హెల్త్ బాగోలేదు, ప్రతిసారి వచ్చి అత్తని నువ్వు డిస్టర్బ్ చేయకు, పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు కార్తీక్. మా మమ్మీతో మాట్లాడడానికి అసలు నీకు అధికారం ఏముంది? మా మమ్మీతో నేను మాట్లాడుతున్నాను, నన్ను ఆపే అధికారం నీకు లేదు అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో ఇక సుమిత్రకి దగ్గు విపరీతంగా వస్తుంది. సుమిత్రను తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే పారిజాతం జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటుంది, పాపం సుమిత్ర ఎవరికి కూడా ఎప్పుడు ఎటువంటి అన్యాయం చెయ్యలేదు, అలాంటి మంచి మనిషికి ఇలాంటి రోగం ఇచ్చాడేంటో భగవంతుడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న, ఏంటి గ్రాని నీకు సూట్ అవ్వలేదు, నువ్వు ఎమోషనల్ అయ్యి వాళ్ళ గురించి నువ్వు ఇలా పాజిటివ్గా మాట్లాడతాం, ఎప్పుడు కూడా వాళ్ళు నాశనం అయిపోవాలన్నట్టు చేస్తావు కదా, మరి ఈరోజేంటి వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళని ఆశీర్వదిస్తున్నావా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఎంత కాదనుకున్నా సుమిత్ర మీ అమ్మే, ఎంత కాదనుకున్నా తను నిన్ను చిన్నప్పటి నుంచి కన్న తల్లిలాగా పెంచింది, కనీసం ఆ బాధ కూడా నీలో లేదు, తన మీద ఇంత కూడా నువ్వు ప్రేమ చూపించడం లేదు అని అంటూ ఉంటే నాకెందుకో ఆవిడేమన్నా నా కన్న తల్లి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక నీలాంటి దానికి కన్న తల్లి కన్న తండ్రి తోడబుట్టిన తమ్ముడు ఇలాంటి ఆప్యాయతలు లేవి, ఉంటే గనుక ఇల్లు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదు, నా మనవుడు కాశీ జైల్లో ఉండేవాడు కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అన్న మాటలకి పారిజాతం, నువ్వింత క్రూరంగా మాట్లాడతావని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్తూ ఉంటుంది. గ్రాని ఇప్పుడు నాకు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వచ్చింది, ఆస్తి మొత్తం నా పేరు మీద ఇప్పుడే రాయించుకోబోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీ మమ్మీని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతున్నారు, ఇప్పుడు వచ్చి నువ్వు ఆస్తి కావాలి సంతకాలు పెట్టమంటే మీ తాత చెంప పగలగొడతాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని మన చేతికి మట్టంటకుండా వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టిన పేపర్స్ని మాత్రమే నేను సేకరించబోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని, ఏంటో అసలు నువ్వు చెప్పేది ఏమీ కూడా నాకు అర్థం కావడం లేదు అని పారిజాతం చెప్తూ ఉంటుంది. నేనేం చేయబోతున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుందిలే గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అందరూ కూడా సుమిత్రను తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. ట్రీట్మెంట్ అయితే మొదలవుతూ ఉంటుంది. అలా ట్రీట్మెంట్ మొదలైన తర్వాత ఇక 2 రోజుల్లో అసలు ట్రీట్మెంట్ మొదలు పెడతాము, ఆవిడ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తాము అని డాక్టర్లు భరోసా ఇస్తారు దశరథకి, అలాగే శివనారాయణకి. ఇక దీప అయితే దగ్గరుండి సుమిత్రకి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడే కాదు చూసిన సుమిత్ర, అమ్మ దీప, నువ్వు నా కన్న కూతురు కన్నా నన్ను బాగా చూసుకుంటున్నావు, దగ్గరుండి నాకు సేవలు చేస్తున్నావు, కడుపుతో ఉన్న నీ చేత నేను అన్నీ చేయించుకుంటున్నాను అని అంటూ ఉంటే, నువ్వు మా అమ్మవే కదమ్మా, చేస్తే తప్పేముంది అని దీప నోరు జారుతుంది. అప్పుడు అది విని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే, ఏంటి నువ్వు చెప్పేది? అమ్మకి చేస్తే ఏముందంటున్నావేంటి అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, మీరు కూడా నా కన్న తల్లి లాంటి వాళ్లే కదా, అలాగన్నాను అని అంటూ ఉంటుంది దీప. తర్వాత ఇక ఒక నర్స్ అయితే ఫైల్ తీసుకొని వెళ్తూ ఉంటే కంగారుగా మెడిసిన్ తీసుకొని వస్తున్న కార్తీక్ ఇద్దరు కూడా ఢీకొంటారు. అప్పుడే కార్తీక్ అయితే ఆ నర్సుని చూసి షాక్ అయిపోతూ, నువ్వా రజని, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నానో కనిపించడం లేదా, నేను ఇక్కడ నర్సుని అని అంటూ ఉంటుంది రజని. అప్పుడు ఇక కార్తీక్ అయితే, ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఎలా ఉండేదేంటి, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎంతైనా పుట్టుకతోనే కోటీశ్వరుడివి కార్తీక్, నేను పేదింటి అమ్మాయిని, ఎన్నో కలలు కన్నాను, కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని, చివరికి నర్సుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటి నిండా కూడా బోలెడు కష్టాలు బాధలు, ఇక కష్టాలు బాధల్ని తట్టుకుంటూ ఇలా ప్రయాణం చేస్తున్నాను ఆ నర్సు అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో నర్సుకి ఫోన్ కాల్ అయితే వస్తుంది. అప్పుడే, ఏంటి ఇంటి మీదకి రౌడీల్ని పంపించాడా, 2 లక్షలు ఇవ్వకపోతే కొడతానంటున్నాడా అని అంటూ ఉంటుంది నర్సు రజని అయితే. అప్పుడు ఇక ఏమైంది రజని అని కార్తీక్ అడుగుతూ ఉంటే, ఏం లేదు, మా నాన్న చేసిన అప్పుల వాళ్ళు నా జీతం ఇంట్లోకే సరిపోతుంది, అప్పులు తీర్చడానికి కుదరడం లేదు, అప్పులు వాళ్ళందరూ వచ్చి ఇంటి మీదకి పడ్డారు అని అంటూ ఉంటుంది. 1 గంటలో నాకు మొత్తం 10 లక్షలు వస్తాయి, ఆ 10 లక్షలు వస్తే వాళ్ళ బాకీ తీర్చేస్తాను,
అని చెప్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అది విని, ఒక్క గంటలో 10 లక్షలు ఎలా వస్తాయి నీకు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక నర్స్ అయితే, నీకు చెప్తున్నాను, ఈ విషయం ఎవ్వరికీ కూడా చెప్పొద్దు. నాకు 10 లక్షలు ఇస్తానంది ఎవరో తెలుసా? అదిగో దూరంగా నుంచొని ఉంది, అదిగో అమ్మాయి జ్యోత్స్న అని అంటూ ఉంటుంది. రజని ఆ మాట విని కార్తీక్ షాక్ అయిపోతూ, తను నీకు 10 లక్షలు ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు కార్తీక్, అదిగో ఐసీలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది, ఆమె చేత ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించుకోమంది. అలాగే వాళ్ళ హస్బెండ్ దశరథ్ గారట, ఆయన చేత కూడా ఎంపీ పేపర్స్ మీద సంతకం పెట్టించమంది. దాని గురించి నాకు 10 లక్షలు ఇస్తానంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. అంటే జ్యోత్స్న చివరికి ఆస్తిని కూడా లాక్కోవాలని చూస్తుందన్నమాట అని కార్తీక్ అయితే, చూడు, నువ్వు 10 లక్షలు కావాల్సి ఉంటే నేను ఇస్తాను, కానీ ఒక దుర్మార్గురాలు చేతులు కలిపి ఒక కుటుంబానికి అన్యాయం చెయ్యొద్దు. జ్యోత్స్న ఆస్తి కోసం ఇదంతా చేస్తుంది, తను నా మరదలు, ఐసీలో క్యాన్సర్ పేషెంట్ మా అత్త అని నర్సుతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది నర్సు అయితే, అవునా, అయినా ఇంత మంచి వ్యక్తుల్ని మోసం చేయాలని తను ఎందుకు అనుకుంది అని అంటూ ఉంటుంది. ఇంతలో శివన్నారాయణ, ఇప్పుడే మాకు తెలిసిందమ్మా అని అంటూ అక్కడికి వస్తాడు. నీకు నా మనవరాలు 10 లక్షలు ఇచ్చి సంతకాలు పెట్టించుకోముంది కదా, అదే 10 లక్షలు నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నీ వల్లే ఈరోజు నా మనవరాలు ఎంత స్వార్థపరురాలో తెలిసింది. నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి 10 లక్షలు తీసుకొని పని చేస్తున్నావు, కానీ నా మనవరాలు కుటుంబ నాశనాన్ని కోరుకుంటుంది. ఇక నీకు మంచి జరుగుతుందమ్మా, 10 లక్షలు తీసుకొని చెక్ అయితే ఇస్తాడు శివన్నారాయణ. అప్పుడే ఇక శివన్నారాయణ జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, జ్యోత్స్న చంప పగలగొట్టి, ఈ పరిస్థితుల్లో కన్న తల్లికి ఏమవుతుందా అని కుమిలిపోయే కూతుళ్ళని చూశాము, కానీ వాళ్ళ చేత దొంగ సంతకాలు చేయించుకొని ఆస్తిని కొట్టేయాలని ఆశపడుతున్నా నీలాంటి కూతుర్ని ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు ఇంట్లో కూడా కాదు, అసలు మా ఎదురుగానే ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడికి పోతావో నీ ఇష్టం, నీ అకౌంట్ బ్లాక్ చేసేస్తాను, డబ్బు విలువేంటో కష్టమేంటో నీకు తెలియాలి అని శివన్నారాయణ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు జ్యోత్స్నకి. తాత, ఎవరో కావాలని ఇదంతా చేయించారు, నేనెందుకు చేస్తాను అని అంటూ జ్యోత్స్న అప్పటికీ కూడా తను చేసిన తప్పుని సమర్థించుకుంటూ ఉంటుంది. అప్పుడే శివన్నారాయణ జ్యోత్స్న చెంప పగలగొట్టి, ఇంకా నువ్వు నీ చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూడుకో, ఆ నర్సు చేసి మొత్తం చెప్పింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు శివన్నారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, జ్యోత్స్న నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.